ఒక బీద రైతు అయినా సరే ఒక సురేష్ అనే వ్యక్తికి ఈరోజు దగ్గర 5 కోట్ల రూపాయల విలువైన భూమి 5 లక్షల రూపాయలతోని వాళ్ళ అమ్మకు ఏం తెలియని దానికి తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ కొడుకు ఎడ్డోడు ఉన్నాడు పాగలోడు ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి చిక్కులను కత్తులతో రౌడీలు గుండెలతోని ఊరిపైకి దాడి చేసి ఈరోజు ఎంతవరకు సమంజసం ఇది? ఈరోజు పోలీసు వాళ్ళు లేకపోతే ఈరోజు మమ్మల్ని కత్తులతో దాడి చేసేవాళ్ళు, పోలీసు వాళ్ళే మమ్మల్ని కాపాడిర్రు. ఈ పోరానికి జరిగింది మాత్రం మా రాకం జిల్లాలో మాత్రం అన్యాయం. ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుకు ఏం చెప్పకుండా తల్లిని ఏదో మాయమాటలు చెప్పి 5 కోట్ల రూపాయల విలువైన భూమిని 5 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా మేము నిన్న ఊరి వాళ్ళందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోరానికి తెలియకుండా వాళ్ళ కొడుకు దగ్గర 30 సంవత్సరాలు ఉంటాడు, మాటలు వస్తాయి, తిండికి వస్తాయి, పెళ్ళాన్ని చేసుకున్నాడు, అన్నీ వస్తాయి. అటువంటి వీడు ఎడ్డాడని చెప్పి వాడు రాడని చెప్పి వాళ్ళ అమ్మతో ఏదో మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది హైదరాబాద్ వాళ్ళు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంబడే నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంబడే సార్ వాళ్ళు మమ్మల్ని 12 గంటలకి పిలిపిస్తే ఊరు వాళ్ళందరము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెంబడే 3 గంటల తర్వాత వాళ్ళు దగ్గర 10 వెహికల్లలో 5 వెహికల్లలో సిక్కుల వాళ్ళు, కొంతమంది వేరే వాళ్ళు దగ్గర 100 మందితోని వాళ్ళు కార్లు తీసుకొని దిగిర్రు. నువ్వు నిజాయితీగా భూమి కొన్నట్టు అని అంటే ఇంతమంది రౌడీలు గుండాలు ఏం అవసరం? వెంబడే ఈ అబ్బాయికి న్యాయం చేయాలి, ఇటువంటిది పునరావృతం కావద్దు. మేము వెంబడే ఎమ్మెల్యే రాంభోరెడ్డి సార్కి ఈ మాట కూడా వివరించగానే వెంబడే వివరించి డిఎస్పీ సార్కి వెంబడే ఫోన్ చేసి ఎవ్వరిని వదలొద్దు, ఎంత పెద్ద రౌడీ అయినా సరే మళ్ళా పూడూరు మండలంలో ఇటువంటి రౌడిజం అనేది చిక్కుల వాళ్ళు కానీ రౌడిజం అనేది అసలు కనిపించొద్దనే మాటతోని కళాఖండిగా రామ్మోహన్ రెడ్డి సారు డిఎస్పీకి ఫోన్ చేసి వెంబడే వాళ్ళందరినీ లోపలేపించి కార్లన్నీ సీజ్ చేయించడం జరిగింది. ఇటువంటి ఇబ్బంది ఏ బీద రైతుకు రావద్దు. అసలు ఒకవేళ ఎంట ముందు లేని వాళ్ళు ఉంటే మా ఊరల్లో అందరం సపోర్ట్ చేయకపోతే ఈరోజు వీడిని కూడా చంపేసి ఎవరు లేని అనేటోళ్ళు. అందుకే వీనికి సపోర్ట్గా వచ్చి ఊరల్లో అందరం సపోర్ట్గా నిలబడ్డాం. దయచేసి మీ అందరు మీడియా మిత్రులతో ఒకటే మనవి, వాని భూమికి వీడు బతికే ఉన్నాడు, వాళ్ళ అమ్మ పేరు మీదకి రావాల్సిన భూమి వీనికి రావాలి. మేమందరము ఆ భూమి వచ్చేటంత వరకు కబ్జాలకు రానేము, అది ఎంతవరకు అయితే అంతవరకు. కానీ దీంట్లో మేము కొట్లాడే దాంట్లో న్యాయం ఉంది. అబ్బాయికి బీదోనికి ఏమని చెప్తున్నాము, వాళ్ళ అమ్మకు మాయమాటలు చెప్పి ఇంట్లో తీసుకుపోయి బాసాలు దోమేట ఆమెకు నీ ఇంట్లో బాసాలు దోమ పెట్టుకొని ఆమె భూమి ఉన్నదని చెప్పి ఆమె పేరు మీద తీసుకొచ్చి దొంగతనంగా తీసుకొచ్చి